పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ప్రభు తానే ఈ యొక్క సూచన మీకు చూపును, ఆలుకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. దేవునికి స్తోత్రం. అని 700 సంవత్సరాలకు పూర్వం, జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి ముందు 700 సంవత్సరాలకు ముందుగా ప్రవక్త అయినటువంటి యెషయా క్రీస్తు జననమును గురించి ప్రవచించారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననమును గురించి 700 సంవత్సరాలకు ముందుగానే ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచనము చేశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవాతి దేవుడే, సర్వాధికారి అయినటువంటి దేవుడే తను రాబోతున్నానని తన సేవకుల ద్వారా కొన్ని 100 సంవత్సరాలకు ముందుగానే తెలియపరిచారు. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి పిల్లరా, నిజంగా మనకు గొప్ప దేవుడు దొరికాడు. పిల్లరా, నిజమైనటువంటి దేవుడు దొరికాడు మనకి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పిల్లరా, ఇక్కడ 700 సంవత్సరాలకు పూర్వమే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి ముందు ఈ మాటలు రాయబడింది. ప్రైజ్ గాడ్. ఎన్ని వందల సంవత్సరాలు? ఎవరు పుట్టుకను గురించైన చరిత్రలో ఇన్ని 100 సంవత్సరాలకు ముందుగా రాయబడిందా, ప్రకటించబడిందా? చరిత్రలో మీరు చూడండి, ఎవరి జీవితంలోనైనా చూడండి. కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ ద్వారానే ఇది సాధ్యమైంది పిల్లరా. అందుకే ఆయన చరిత్ర పురుషుడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములకు మూల్యం చెల్లించాలంటే, వెల చెల్లించాలంటే, రక్షణ మనకు కలగడానికి, మనము విమోచించబడ్డానికి ఒక స్త్రీ ఆయనకి అవసరమైంది పిల్లరా. ప్రవచనంలో రాయబడింది, 700 సంవత్సరాలకు ముందుగానే చెప్పబడింది, కన్యక గర్భవతి అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ఆయనకు తల్లిగా ఉండే భాగ్యము ఎంత గొప్పదో. సాధారణమైనటువంటి విషయం కాదు ఈ విషయం. చాలామంది ఇశ్రాయేలు ప్రజల్లో లేఖనాలు చదివిన ప్రతి స్త్రీకి తెలుసు, పురుషుడికి కూడా తెలుసు. లోకరక్షకుడి లోకానికి రాబోతాడు. ఆ రాబోతున్నటువంటి దేవుడు ఒక పరిశుద్ధమైనటువంటి జీవితమును జీవిస్తున్నటువంటి కన్యక గర్భములో జన్మిస్తాడని చాలామంది అనుకొని ఉండొచ్చు. చాలామంది స్త్రీలు అనుకొని ఉండొచ్చు. ఈ ప్రవచన వాక్యం వారికి తెలుసు కాబట్టి, అయ్యో యేసుక్రీస్తు ప్రభువారు నా గర్భంలో జన్మిస్తే ఎంత బాగుంటుందో అని చాలామంది స్త్రీలు ఆ దినాల్లో అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే వారికి ప్రవచనం ఉంది, లేఖనాలు స్పష్టంగా చెబుతుంది, కన్యక గర్భవతి అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తు జన్మ సహజ విధానంగా లేనిది. అందరిలాగా పుట్టలేదు ఆయన. సహజంగా మనమందరము కూడా తల్లిదండ్రులే కలయికల ద్వారా మనము జన్మించినటువంటి వారము. కానీ ఆయన జన్మ ఎలాంటిదంటే, వాక్యంలో మనం చూస్తే అది మానవ అతీతముగా, మానవ జ్ఞానానికి, మానవ కార్యాలన్నిటికీ కూడా అతీతముగా ఉన్నటువంటి జన్మ అయినది. క్రిస్మస్ దినాల్లో ఉన్నారు కాబట్టి మనం ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. మన దేవుని యొక్క పుట్టుకను గురించి మనకు తెలియకపోతే
చాలా ఆశీర్వాదాలు, ఆధ్యాత్మికమైనటువంటి దేవుళ్ళని మనం పోగొట్టుకుంటాం. ఇంకా దేవునికి దగ్గరయ్యే మాటలు ఇవి, వాక్యాలు. దేవునికి స్తోత్రము కలుగును. ఊహక అందకపోయినటువంటి రీతిలో ఈ కార్యం జరిగింది పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పిల్లరా చెప్పండి, మనలాంటి వారు లేక మన చాలామంది ఇక్కడ స్త్రీలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకా ఈ లోకానికి రాకమునుపు అదే ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి, యూదుల్లో నుంచి మనం ఉంటే చాలామంది స్త్రీలు, లేఖనాలు ఎరిగినటువంటి స్త్రీలు, వాక్యం ఎరిగినటువంటి స్త్రీలు ఆ దినాల్లో ఏమనుకుని ఉండొచ్చు? యేసు ప్రభువారు నా గర్భంలో జన్మిస్తే ఎంత బాగుంటుందో, ఎంత గొప్ప ధన్యతో. అవునా కదా? దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారికి తల్లిగా ఉండడానికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తుకి తల్లిగా ఉండడానికి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి యోగ్యతలు అవసరము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం కావాలి? ఆధ్యాత్మికమైనటువంటి యోగ్యతలు అవసరము, గుణలక్షణములు అవసరము. ఈ యొక్క ఎందుకంటే లోకరక్షకుడు ఆయన వస్తున్నాడంటే భూమి మీదకి, ఆ స్త్రీ ఎలాంటిదో ఆమె ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు ఒక పనిముట్టుగా తన రక్షణ కార్యం భూమి మీద జరిగించుకోవడానికి ఒక స్త్రీ అవసరమైంది. ఆ స్త్రీకి ఉండవలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గుణ లక్షణాల మీద ఆధారపడి ఉంది. నిన్ను దేవుడు వాడుకోవాలంటే, దీవించబడాలంటే తప్పకుండా నీకు ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలు ఉండాలి. నీకు ఏ ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలు లేకుండా దేవా నన్ను దీవించు, ప్రభు నన్ను దీవించు, నన్ను వాడుకుంటే ప్రయోజనం ఉండదు పిల్లరా. మరియా జీవితంలో చూస్తే ఆమె యేసుకు తల్లిగా ఉండడానికి ఆమెకు ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన గుణలక్షణం ఏమిటో తెలుసా? ఫస్ట్ ఆమె కన్యకని రాయబడింది పిల్లరా. కన్యక అంటే వివాహ వయసు వచ్చేటప్పటికి కూడా ఎప్పుడు కూడా కుడి ఎడమలకు తన యవ్వన జీవితాన్ని పాడు చేసుకోకుండా ఆత్మీయతలోను, సంఘానికి, కుటుంబానికి, సమాజానికి మాదిరికరముగా నిలబడినటువంటి యవ్వనస్తురాలమే. యవ్వనస్తులకు చెప్తున్నాను, వాక్యం వింటున్న మీరు, మరియమ్మ కాలంలో నేను పుట్టుంటే బాగున్ను అని నువ్వు అనుకోవచ్చు, వాక్యం వింటున్న నీవు. కానీ ఈ రోజున కూడా నీ హృదయంలో జన్మించడానికి యేసు ప్రభువారు ఇష్టపడుతున్నాడు. ఆ దినాలలో మరియమ్మ గర్భంలో జన్మించిన యేసే ఈ రోజున యవ్వనస్తులారా మీరు పరిశుద్ధమైనటువంటి జీవితమును జీవిస్తే, మీరు వాక్యానికి విధేయులుగా ఉంటూ, మీ తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో పెరుగుతూ, సమాజానికి మేలుకరముగా, కుటుంబం తల ఎత్తుకునే బిడ్డలుగా, దేవునికి మహిమకరముగా మీరు నిలబడగలిగితే, దేవుడు మీ హృదయాల్లో జన్మిస్తే ఎలాగుంటో తెలుసా? అద్భుతమైనటువంటి రీతిలో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు మీ యొక్క జీవితాల్లో జరిగించగలడు పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కన్య మరియమ్మ ఏమైందో? మొదటిగా ఏమైంది? పరిశుద్ధమైన జీవితం జీవిస్తుంది కన్యక. ఏ పురుషుణ్ణి కూడా కూడనిది. అలాగే సంఘము కూడా పౌలు అంటాడు, మీరు క్రీస్తుకు కన్యకలుగా ప్రదానము చేయబడ్డారు. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి అనుభవంలో ఉన్నటువంటి మనమందరము కూడా క్రీస్తుకి మనం ఏం చేయబడ్డామో తెలుసా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి.
ఎందుకనగా జాగ్రత్త వినండి, సంఘం గురించి ఏమంటున్నాడో తెలుసా? పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుడు. ఎవరై ఒక్కడే పురుషుడు? యేసుక్రీస్తు ప్రభువారితో అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని. మనం ఏం చేయబడ్డామో తెలుసా? యేసుక్రీస్తు యొక్క రక్తము యొక్క అనుభవంలోనికి పాప క్షమాపణ, నీటి బాప్తిసము, ఆత్మ బాప్తిసము మనం కలిగి ఉన్నటువంటి అనుభవంలో ఉన్న మనము ఒక్కడే పురుషుడైనటువంటి క్రీస్తుకి సంఘము అనబడినటువంటి కన్యక ప్రధానము చేయబడింది. కాబట్టి ఈ కన్యత్వాన్ని, పరిశుద్ధ జీవితాన్ని సంఘము ఎప్పుడు కూడా వైదొలిగిపోకూడదు. లోకాశల వైపు తూగిపోకూడదు. శరీరాశల కోసం పరిగెట్టకూడదు. జీవబడము కొరకు పిల్లరా మనం ప్రాకలాడకూడదు. కాబట్టి ఎవరు యేసుక్రీస్తు ప్రభువారికి తల్లిగా ఉండగలరంటే ఆమెకి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలు అవసరము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ లోకానికి గొప్ప రక్షణను తీసుకొచ్చినటువంటి దేవుడు వస్తూ ఒక ఆధ్యాత్మికమైనటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉండాలి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో జన్మించి లోకానికి ఇవ్వాలంటే మరియమ్మ జీవితమే మనందరికీ కూడా ఒక మార్గదర్శకము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఒకటేమో యేసుక్రీస్తు ప్రభువారికి తల్లిగా తగడానికి ఆమెకు ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? ఒకటి ఏటమ్మా చెప్పండి. ఎంత వివరంగా చెప్పాను, మీకు అర్థం అవ్వలేదు. ఎలాగ ఉండాలి? హలో అమ్మ, మీకు అర్థమవుతుందా? అర్థం చేసుకోనండి. నేను చాలా స్పీడ్గా చెప్పలేదు, అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను, అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. యేసుకు తల్లిగా ఉండదగినటువంటి లక్షణము ఒకటి, పరిశుద్ధమైన జీవితము. పరిశుద్ధత లేకుండా మనం దేవుని లోకాన్ని చూపించలేము. మనం అబద్ధికులం అవుతాం అప్పుడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, రెండోది యేసుకు తల్లిగా తగడానికి ఇంకొక ఆధ్యాత్మికమైనటువంటి గుణలక్షణం ఏంటో తెలుసా? ఆమె దేవుని యందు నమ్మిక ఉంచింది. ప్రైజ్ గాడ్. ఎవరి యందు నమ్మిక ఉంచింది? దేవుని యందు నమ్మిక ఉంచింది. కాబట్టి లూకా శుభవార్త 1:38 చదవండి. అందుకు మరియా, ఇదిగో చదవండి 1:38. ప్రభుదాసురాలను నీ మాట చప్పున నాకు జరుగునుగాక. ఏమి జరుగునుగాక అంటుంది? ఏమి జరుగునుగాక అంటుందో తెలుసా? సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి తన గర్భములో చోటు ఇవ్వటానికి దేవదూత చేత దయాప్రాప్తురాల నీకు శుభమని చెప్పి యేసుక్రీస్తు యొక్క జననమును గురించి అడిగేటప్పుడు అంటదాం, అయ్యా నేను పురుషుని వెరిగిన దానిని నేను ఎలాగా గర్భం ధరించగలనంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి నిన్ను కమ్ముకున్నావు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు వివాహము కాకుండా గర్భం ధరించడం అంటే ధర్మశాస్త్రం ప్రకారముగా రాళ్ళు వేసి కొట్టి చంపాలి. ఇప్పుడు దేన్ని నమ్ముతుంది ఆవిడ? నాకు ఆ రాళ్ళు పడకుండా నా ప్రభు నన్ను తప్పించగలిగినటువంటి సమర్థుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటుందో తెలుసా? నీ మాట చప్పున
నాకు జరుగునుగాక. అంటే దేనిని నమ్ముతుంది? దేనిని నమ్ముతుంది? వస్తున్నటువంటి అవమానాల నుంచి నా ప్రభువు నన్ను తప్పిస్తాడు, వేస్తున్నటువంటి రాళ్ళ దెబ్బల నుంచి నా ప్రభువు నన్ను తప్పిస్తాడు అనే విశ్వాసము, నమ్మకము ఆవిడకుంది. నీకుందా నమ్మకం? సంవత్సరాల తడబడి గుడికి వస్తున్నాం, ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్నాం, ఇంకా అనేక రకాలైనటువంటి హీనమైనటువంటి స్థితిలోకి దిగజారిపోతున్నాం. మనుషులను నమ్మని దానికన్నా నువ్వు దేవునికి నమ్మటం లేదు. చాలామంది చెప్పమైన మనుషులను నమ్ముకొని దగా పడ్డాను. మనుషులు నమ్మకుంటే దగా అయిపోతావు. ధనమును నమ్ముకొని దగా పడ్డా. ఎవరు నమ్ముతున్నారు? దేవునికి నమ్మవలసినంత రీతిలో మనం నమ్మటం లేదండి. అద్భుత ఆశ్చర్య కార్యాలు ఇంకా నీ జీవితంలో కొదువుగా ఎందుకు ఉంటుందో తెలుసా? నమ్మవలసినంత రీతిగా నువ్వు దేవుణ్ణి నమ్మటం లేదు. చాలామంది నమ్మకంలో, చాలామంది దయ్యాలు నమ్ముతుంది, నువ్వు నమ్మావు. కానీ నీ నమ్మకానికి దయ్యాల నమ్మకానికి వ్యత్యాసం ఉండాలి. ప్రైజ్ గాడ్. ఒక రోజున సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, దయ్యాలు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రార్థన చేస్తుంది. మాతో నీకేం పని? దయ్యాలు ప్రార్థన చేస్తుంది, దయ్యాలు నమ్ముతుంది. మరి నీ నమ్మకానికి వాళ్ళ నమ్మకానికి వ్యత్యాసం ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరియా యేసుక్రీస్తు ప్రభువారిని, దేవుణ్ణి ఏం చేసింది తెలుసా? దేవుని యందు నమ్మిక ఉంచింది. నీ భారము యెహోవా మీద మోపు. ఎటువంటి భారమైనప్పటికీ కూడా ఆయన మీద నువ్వు పెట్టు. నీ భారం అంతా కూడా ఆయన మోసుకొని తీసుకెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలాసార్లు ఒక ఆయన ఒక దినాన్న ఆశీర్వాదాల కొరకు, దేవుని కొరకు చాలా ప్రార్థనలు చేసి కొండలు, గుట్టలు, మెట్టలు, ఎడారులు అంతా వెళ్ళిపోయి ఏకాంతంగా ప్రార్థనలు చేసేవాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి వజ్ర వైఢూర్యాలు, మైనక్యాలు అదంతా కూడా ఆయన వెళ్ళే దారిలో ఉంచాడు. పిల్లరా, ఆయన అనుకున్నాడు, అదంతా చూసి దేవుడు నాకు కనికరించాడు, వజ్రుడు వైఢూర్యాలంతా కూడా నా ముందే పెట్టాడు. కాసేపు ఈ చెట్లో ఉన్నటువంటి పళ్ళు తిని అప్పుడు అదంతా కూడా సంచులు వేసుకొని వెళ్ళిపోతాంలే అనుకున్నాడు. దేన్ని చూసి? దేనికోసం పోరాటం చేసేవాడు దేవునితో, దేనికోసం ప్రార్థన చేసేవాడు? ఆశీర్వాదాల కోసం ఎడారి ప్రాంతాలకు వెళ్ళిపోయేవాడు, కొండ ప్రాంతాలకు వెళ్ళిపోయేవాడు, అరణ్యంలో ప్రార్థనలు చేసేవాడు. వజ్రుడు వైఢూర్యాలంతా కూడా ఒక పోగేశాడంట. ఆయన ముందు ఈయన చెట్లో ఉన్నటువంటి పళ్ళను చూశాడు. ఈ ఎడారి ప్రాంతంలో ఎవరు దొంగలు రారులే అనుకొని, ఆ అరణ్య మార్గంలో ఎవరు కూడా ఈ దొంగలు కానీ ఎవరు కూడా రారులే అనుకొని చెట్టు పళ్ళు తినేసి అలాగా కుప్పకాసి చూస్తూ తిన్నాడంట. తిన్న తర్వాత మరలా అనుకున్నాడంట, కాసేపు పోయిన తర్వాత తీసుకుందాంలే, పడుకొని లేచిన తర్వాత ఎవరు కూడా రారు కదా అనుకున్నారంట. కళ్ళు తెరిచి చూసేసరికి పిల్లరా, ఆయన ముందు ఒక చిరతపులి నిలబడిందండి. ఏం చేస్తాడు? పోగును సంచులు వేసుకుని వెళ్ళిపోతాడా, పరిగెత్తుని పారిపోయి వెళ్ళిపోతాడా? చాలామంది ముందు దేవుడు ఆశీర్వాదాలు కుప్పలు పోసినా వెళ్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే, ఇద్దాంలే, పెడదాంలే అనుకునేసరికి ఏమొచ్చి కూర్చుంటున్నాడు తెలుసా? నీ జీవితంలోకి సాతానుడు వచ్చి కూర్చునేసరికి
త్వరగా నా ప్రియ దేవుని బిడ్డలారా, మరియా దేవుని యందు నమ్మిక ఉంచింది. నీ నమ్మిక తప్పిపోకున్నట్లుగా జాగ్రత్త పడు. యేసుప్రభు అదే ప్రార్థన చేశాడు. శిష్య బృందం అంతటి కోసము, మనందరి కోసం కూడా ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? మన నమ్మికంట తప్పిపోకుండానట్లుగా ఆయన ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పిల్లరా, మన నమ్మిక ఏమవకూడదని వాక్యం మాట్లాడుతుందంటే, మన నమ్మిక తప్పిపోకుండానట్లుగా ఆయన ప్రార్థన చేశాడు. పిల్లరా, ఎన్నోసార్లు నమ్మకం విషయంలో తప్పిపోతున్నాం. నమ్మకస్తుడిగా దేవుడు హెచ్చిస్తాడు. పిల్లలు, నమ్మకమైనటువంటి బలాదాసుడా, నువ్వు కొద్ది దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే అనేకమైనటువంటి ఆశీర్వాదాలను నువ్వు స్వతంత్రించుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకటేమో యేసుక్రీస్తు ప్రభు వారికి తల్లిగా ఉండాలంటే ఆత్మీయ గుణలక్షణం ఏంటో తెలుసు. ఒకటి పరిశుద్ధ జీవితము, రెండు దేవుని యందు నమ్మిక. ఎలాంటి నమ్మిక? ఇప్పుడు ఆమె గర్భం ధరించుకుని బయటికి వెళ్తే చూసేవారు ఏమంటారు? బంధువులు ఏమంటారు? స్నేహితులు ఏమంటారు? ధర్మశాస్త్రం ఒకవైపు ఏమో వివాహము కాకుండా గర్భం ధరిస్తే రాళ్ళు వేసి చంపమని చెప్తుంది. కానీ దేవుని యందు నమ్మిక అటువంటి అపాయమైనటువంటి స్థితిలో నుంచి తనను తప్పిస్తుందన్నటువంటి నమ్మిక మరియా కలిగి ఉంది. పిల్లరా, ఈరోజు నీ విశ్వాసం, నీ నమ్మిక ఎలాగుంది? తోమా నమ్మిక విషయంలో తప్పిపోయాడు. నేను చూస్తేనే నన్ను నమ్ముతానన్నాడు. చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మకపోయిన వారే ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్నో అద్భుత కార్యాలని జీవితంలో చూస్తున్నాం. అయినప్పటికీ నీ విశ్వాసం స్థిరపరచబడడం లేదంటే చాలా ప్రమాదపు అంచెల్లో నువ్వు ఉన్నావు. మూడోదిగా మరియా ఏమంటుందంటే, చూడండి లూకా సువార్త 1వ అధ్యాయం 46-47 వచనంలో, మరియా ఇట్లనెను, నా ప్రాణం ప్రభువును ఘనపరుచుచున్నది. ఏ స్థితి అంటే ఆవిడది? దీనస్థితిలో ఏం చేస్తుంది ఆవిడే? అక్కడ ఉంది ఆ మీద వచనంలో, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. అంటే దీన స్థితిలో ప్రభువును ఘనపరచట. మూడో యొక్క ఆధ్యాత్మికమైనటువంటి గుణలక్షణం యేసుకు తల్లిగా ఉండాలంటే దీన స్థితిలో, ఒకటి సి షార్ప్ మైనరు తోడి రాగం, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. మనసారా నిత్యము ఆరాధనకు నాదారమా. మనసారా మనసారా రాజా జగా మెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము. మనసారా అనుబంధము, మన బంధము అనుబంధము. అందరూ కూడా కలిసి మరియ యొక్క అనుభవం ఏంటో తెలుసా? దీన స్థితిలో ఆమె ప్రభువును కనపరిచే అనుభవం ఆమెకు ఉంది.
స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. దీనుల కొరకు యేసు ప్రభువారు వచ్చారు. ఎవరు దీన మనసు కలిగినటువంటి వారుగా ఉంటున్నారో వారి మీద ఆయన దృష్టి పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకానొక దినాన్న ఇలాంటి క్రిస్మస్ దినాలలో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ వచ్చింది. భార్య ఏమో 10,000 రూపాయలైనటువంటి విలువైన పట్టు చీర కొనమంటుంది క్రిస్మస్కి వేసుకోవడానికి. భర్త అంటున్నాడు, అమ్మా బీరవా నిండా అన్ని పట్టు చీరలు అనేది అంటే, లేదు అది వేసింది చర్చిలో ఉన్న వాళ్ళందరూ చూశారు, అది చూశారు కాబట్టి చూడకపోయినటువంటి వస్త్రమును ధరించుకొని నేను క్రిస్మస్ ఆరాధనకి వెళ్ళాలి అని భర్తతో గొడవ పెట్టిందమ్మా. పక్క సంఘానికి వెళ్దాం పోని క్రిస్మస్కి, ఆ సంఘస్థులను వేసుకుని బట్టలు చూడలేదు కదా అన్నాడంట భర్త. మీకు అర్థమవుతుందా? క్రిస్మస్ అంటే కేకో, కొత్త బట్టలో, బిర్యానో కాదు పిల్లరా. దీన స్థితిలో కూడా ఆయన ఘనపరిచే అనుభవం మనకు ఉండాలి. సంపన్నతలోనూ వెళ్ళినా ఒదిగా ఉండాలి. మరి ఆ యొక్క జీవితము ఎంత దీన స్థితిలో కూడా ఆమె ప్రభువును ఈ లోకానికి ఇవ్వటం, ఆమె కీర్తించింది దేవుణ్ణి. ఇక్కడ మరియమ్మ కీర్తన ఇది. ఆమె ఎలాగ కీర్తిస్తుందో చదువుతారమ్మా, ఆ మాట చదువుతారా? అబ్బబ్బబ్బా, దేవునికి స్తోత్రము కలుగునగాక. ఎటువంటి ఆరాధన చేస్తుంది, ఎటువంటి రీతిలో కీర్తన చేస్తుంది ఆమె? నా ప్రాణము ఘనపరుచుచున్నది, ఆయన తన దాసురాలైనటువంటి దీన స్థితిని కటాక్షించాడు. తన దీన స్థితిని రూపుమార్చాడండి దేవుడు. ఇప్పుడు మరియమ్మ యేసుక్రీస్తు ప్రభువారు ఫలానా మరియమ్మ యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలను బట్టి ఒకనొక రోజున మరియమ్మ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు, అమ్మ ఇంకా నా సమయము రాలేదు. అప్పుడు అంటదామె, ఆయన మీతో చెప్పినది చేయండి. ఆవిడకి తెలుసు ఆయన చెప్పింది చేసింది కాబట్టి 33 సంవత్సరాలు చెట్టంత కొడుకు తన ముందుంది. గర్భములో పడక మునుపు ఆయన మాటకు లోబడ్డం తెలుసు. గర్భములో పుట్టాక సేవలో ఉండేటప్పుడు అమ్మా నా సమయం రాలేదనగానే ఈవిడ ఏమంటాం తెలుసా? పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయండి. దేవునికి స్తోత్రం. మరియమ్మ యొక్క అనుభవంలో ఉంది ఈ అనుభవం. ఏంటి? ఆయన చెప్పినది చేస్తే అద్భుతాలు జరుగుతుంది. ఆయనది చెప్పింది ఆమె జీవితంలో అవలంబించింది కాబట్టి ఆ అనుభవం ఆమెకి అనుభవపూర్వకంగా చెప్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ సాక్ష్యాలు అనుభవంతో కూడినదై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఎన్నైంది ఇప్పటికి? 1 పరిశుద్ధ జీవితం, 2 నమ్మిక ఉంచింది, 3 దీన స్థితిలో దేవుణ్ణి ఘనపరుస్తుంది. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. మరియమ్మ యొక్క దీన స్థితి దేవుడు ఏం చేశాడంటే తెలుసా? కటాక్షించాడంటండి. ఎంత మంచి పేరో కటాక్షం అనే మాట. దయ, కృప, కనికరము. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, మరియా యేసుక్రీస్తు ప్రభువుకు తల్లిగా ఉండే ఘనత ఆమెకి ఇవ్వబడింది. ఇప్పుడు ఆ దీనస్థితిని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమె దీనస్థితిలో దేవుని కనపరిస్తే దేవుడు తన జీవితాన్ని ఘనమైన స్థాయికి తీసుకెళ్ళిపోయాడు.
ఈ రోజు వరకు కూడా మరియమ్మని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే దేవుడు ఎంతగా తనను ఘనపరిచాడో చూడండి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నీ సమయంతో దేవుడిని ఘనపరచు, నీ తలంతులతో దేవుని ఘనపరచు, నీ ధనముతో దేవుని ఘనపరచు, నీ మాటలతో, నీ పాటలతో, నీ ఆరాధనతో దేవుని నువ్వు ఘనపరచు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు పుల్లరా, మరియమ్మ పరిశుద్ధతలోను, దేవుని పట్ల ప్రేమ విషయంలోను, పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపటంలోను నేటి యువతరానికి, యవ్వన స్త్రీలకి ఒక మార్గదర్శకము కాదా? అమ్మా పిల్లలారా వినండి, యవనస్తులారా, పరిశుద్ధతలోను, దేవుని మాటకు లోబడ్డంలోను, ప్రేమించటంలోను, వాక్యానికి విధేయరాలుగా ఉండటంలోను ఎవరికి మార్గదర్శకమో తెలుసా? మీలాంటి యవ్వన పిల్లలందరికీ కూడా మరియమ్మ జీవితం మీ ముందు ఉంచుకోవాలి. అమ్మా శ్రీవల్లి కాదు మీకు మాదిరి. చాలామంది యవ్వనస్తులు ఆడపిల్లలకి శ్రీవల్లి అంటే వీళ్ళకి మాదిరికరము. మరియమ్మ మీకు మాదిరి. ఆమె బ్రతుకు మీ ముందు పెట్టుకుంటే అద్భుతమైనటువంటి భవిష్యత్తు దేవుడు మిమ్మల్ని ఇస్తాడు. దేవుడు కనపరుస్తాడు మిమ్మల్ని. ఇప్పటికీ కూడా మరియమ్మను గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఆ ఘనత ఆమెకు దక్కింది. కారణము ఆమె దీన స్థితిలో దేవుని కనపరచడం ఆమెకు తెలుసు. 4వ విషయంలోకి వస్తున్నాను. మరియకు వాక్యము తెలిసి పిల్లలు చదవండి ఒకసారి. లూకా 1:54-55. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు ఎవరు మరియమ్మకి ఎవరు తెలుసు? పితరులను గురించి తెలుసు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను గురించి తెలుసు. నీ పిల్లలకి ఏం తెలుసు? మా పిల్లలు ఫోన్ చేస్తారు, మా పిల్లలు ఫోటోలు తీస్తారు, మా పిల్లలు వాట్సాప్లో పంపిస్తున్నారు, మా పిల్లలు డిజైనింగ్లు చేస్తున్నారు. నీ పిల్లలకి లేఖనాలు తెలుసా? కృపమ్మ అప్పుడప్పుడు పాస్టర్ గారు ఇదిగమ్మా జోయోలో వీడియో కాల్ చేసేస్తున్నాడు పొంగిపోతున్నారు వాళ్ళు. నిన్న వీడియో కాల్ చేశారు వాళ్ళు. చేశాడు లేదాడు? ఎంత తెలివైనాడు చూడు. అమ్మా మన పిల్లలకి వాక్యం తెలుసా? పర్లేదయ్య గారు బాగానే తీసేస్తాడు బండి తీసడం తెలుసు అంటాడికి. ఫోన్లు ఏదైనా లోకలు పడిపోతే అది తీసడం తెలుసు అంటాడికి. బాగా చేసేస్తాడు. నా కొడుకు ఇచ్చేస్తే తీసేస్తాడు. ఏది లాకులు సెట్టింగ్లు, ఈ దొంగ ఫోన్లు అంతా కూడా ఈ లాకులు సెట్టింగ్లు తీయడం తెలుసు అంట వాడికి. వేద వాక్యములో ఉన్నటువంటి భక్తుల గురించి తెలుసా? ఒక మార్టిన్ లూథరన్ గురించి తెలుసా? ఒక డిఎల్ మోడీ కోసం తెలుసా? ఒక చార్లెస్ టెడ్ కోసం తెలుసా? ఒక జార్జ్ మూలర్ కోసం తెలుసా? ఒక హానోక కోసం తెలుసా? ఒక దానియేలు కోసం తెలుసా? ఒక విరిమయ కోసం తెలుసా? మన పిల్లలకి ఇది తెలియదు. తెలిసిందంతా కూడా శ్రీవల్లి, పుష్పరాజు అండి. శ్రీవల్లి ఎవరికి అడిగినా చెప్తారు. మరీకేమి తెలుసో తెలుసా? తనకు తెలిసిందంతా ఒకటే, లేఖనాలు తెలుసు, పితరుల యొక్క జీవితాలు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున చాలామంది యొక్క బ్రతుకుల్లో వాక్యం లేదు, హృదయాలలో వాక్యం లేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె లేఖనాలు ఎరిగినటువంటి యవ్వనస్తురాలు. మీరు యవ్వనస్తులుగా ఉన్నటువంటి వారు ఎలాంటి వారితో ఉండాలో తెలుసా? ఎలాంటి వారితో ఉండాలో తెలుసా? యవ్వనస్తులారా, యవ్వన స్త్రీలారా, భక్తి కలిగిన స్త్రీతోటి,
పరిశుద్ధ జీవితము కలిగినటువంటి స్త్రీతోటి, లేఖనాలతో పరిచయం ఉన్నటువంటి గుణలక్షణము కలిగినటువంటి వారితో మీరు ఉంటే ఆటోమేటిక్గా మీరు ఏమవుతారు తెలుసా? ఆ ప్రభావం కింద మీరు నడిపించబడతారు. 5వ విషయం చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. మరియా యేసుక్రీస్తుని ఈ లోకానికి బలియాగముగా ఇచ్చిందండి, బహుమానముగా ఇచ్చిందండి. అనేకులకు రక్షణార్థమై అనేకమైనటువంటి అవమానాలు భరించి యేసుక్రీస్తుకి ఈ లోకానికి ఇచ్చింది. మరి యేసును నువ్వు లోకానికి చూపుతున్నావా? ఆమె లోకానికి ఇచ్చింది యేసయ్యను. మరి నీవు యేసుక్రీస్తుని లోకానికి చూపుతున్నావా? లోకానికి యేసుని ఇస్తున్నావా? లోకములో నీ పక్కింటున్నటువంటి వ్యక్తికి కూడా తెలియదు నువ్వు పెద్ద ప్రార్థనా పరురాలు అని, నువ్వు భక్తి పరురాలు అని. నువ్వు పక్కనున్నటువంటి వ్యక్తికి యేసును చూపించకపోతే లోకానికి ఏం చూపించగలవు? ఒక రోజున ముగిస్తున్నాను, లాస్ట్కి వస్తున్నాను. ఒక రోజున మార్కు సువార్త 3వ అధ్యాయము 31లో యేసుక్రీస్తు కోసము యేసు యొక్క మరియమ్మ, యేసుక్రీస్తు తర్వాత మరియమ్మకి పిల్లలు పుట్టారు. యాకోబు, యూదా అనబడినటువంటి వారు ఉన్నారు. వారు యేసుక్రీస్తుని వెతుక్కుంటూ వచ్చి, చదువుతారమ్మా, ఆయన సహోదరులు అంటే ఎవరు? యేసుక్రీస్తు తదనంతరం పుట్టినటువంటి వారు యోసేపు మరియలకి. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపట నిలిచి, ఎందుకు లోనికి ఎందుకు వెళ్ళకుండా జనాలు కుక్కిరించుతున్నారు. తండోపతండాలుగా ప్రజలు వచ్చేవారు యేసయ్య బోధ వినడానికి. ఆయనను కౌరు పంపించారు, పిలవనంపిరి. జనులు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ యేసుప్రభు దగ్గరికి వచ్చింది కౌరు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు ఎలుపల ఉండి నీ కోసము చాలా వినండి వెతుకుచున్నారంట. ఎవరమ్మా? మరియా, యేసుప్రభు వారి యొక్క తమ్ముళ్ళు వెతుకుతున్నారు. యోసేపు అప్పటికి చనిపోయి ఉండొచ్చు, యోసేపు అప్పటికి చనిపోయి ఉండొచ్చు. కావునే మరియా తదనంతరం యేసు తర్వాత పుట్టినటువంటి ఆ సహోదరులు యేసు దగ్గరికి వస్తే ప్రభు అంటారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని చిత్తము చొప్పున జరిగించువారే నా అన్న తమ్ములు, నా తల్లి అని ఉంది అక్కడ. ఎవరంటే యేసుప్రభు వారికి ఎవరంటే తల్లి? ఇప్పుడు చెప్పండి, ఎవరు? ఆయన చిత్తము చొప్పున ఎవరైతే చేస్తారో వారే యేసుక్రీస్తు ప్రభు వారికి తల్లి. దేవునికి మహిమ కలుగునుగాక. రమారమి మరియమ్మ ఎలిజబెత్ అనబడినటువంటి ఒక అమ్మ ఉంది, గర్భం ధరించింది. ఆమె ఏ టైంలో? లాంగ్ టైం అంతే, మొత్తం ముసిలి అయిపోయింది. అప్పుడు ఏమేమో షార్ట్ టైంలోనే వివాహము కాకుండా ఒకరు గర్భం ధరించారు. చాలా కాలం గడిచిపోయిన తర్వాత ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించింది. మరియమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిందండి. అక్కడ 3 నెలలు వారు సహవాసం చేశారు. ఇంక లోకానికి బయటికి వెళ్తే ఎలాగుంటుంది? వీళ్ళిద్దరి గురించి టాపిక్ చెప్పండి. లోకులు కాకులు. ఈ వయసులోనా ఎవరి గురించో? ఎలిజబెత్ అమ్మని గురించి. ఈవిడ్ని చూస్తే షార్ట్ టైంలో ఒకరు గర్భం ధరించారు, లాంగ్ టైంలో ఒకరు గర్భం ధరించారు. ఎలిజబెత్ అమ్మ గారి గర్భంలో బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను ఉన్నాడు. మరియమ్మ గర్భంలో నా ప్రభు, నా రక్షకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి పిల్లరా, దేవుని మాట వినండి, ఆయన మాట ప్రకారం జీవించండి. లోకంలో ఉన్నదంతా కూడా వేస్ట్, వ్యర్థం.
దేవుణ్ణి విడిచిపెట్టద్దు మీరు దేవుణ్ణి పట్టుకుంటే చరిత్రలో నిన్ను దేవుడు ఘనపరిచేస్తాడు. నీ ఘనత ఎక్కడికి వెళ్ళిపోద్దో ఇంక తెలీదు, ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలీదు. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తే ఎలాగుంటుందో చూడండి. మరి ఎలాగ దీన స్థితిలో ఉన్నావా, లేని స్థితిలో ఉన్నావా? కానీ దేవుణ్ణి విడిచిపెట్టద్దు, దేవుణ్ణి ఘనపరచడం మానొద్దు. అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక.